హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో బెస్ట్ కెమెరా ఫోన్ ఏంటి అండ్ ఆల్ రౌండర్ ఫోన్ కింద మనం దేన్ని పిక్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. నా చేతిలో Vivo X200 FE ఉంది, Oppo Reno 14 Pro ఉంది. ప్రైజులు రెండు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి అండ్ రెండింటికి మధ్యలో 5,000 రూపాయల వరకు ప్రైస్ డిఫరెన్స్ ఉంది. X200 FE 12GB 256GB 55,000 రూపాయలకు వస్తుంది. దాని మీద 4,500 రూపాయల వరకు కార్డ్ ఆఫర్ నడుస్తుంది. ఇప్పుడు Oppo Reno 14 Pro 50,000 రూపాయలకు వస్తుంది. దీని మీద కార్డ్ ఆఫర్ 4,500 రూపాయలు నడుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్స్ కెమెరా సెంట్రిక్ గా తీసుకొని వచ్చినవి. ఈ రెండింటి మీద మంచి కెమెరా శాంపిల్స్ అని నేను కలెక్ట్ చేసి చూపించా. ఏది మిస్ అవ్వకపోయినా కెమెరాస్ మాత్రం మిస్ అవ్వమాకండి. చాలా కష్టపడ్డా కెమెరా షాట్స్ క్యాప్చర్ చేయడానికి. రెండు పక్కన పెడతాను అండ్ వీడియో శాంపిల్స్ కూడా డిపార్ట్మెంట్ వైస్ ఉంటాయి. కింద టైం స్టాంప్స్ కూడా కనబడితే మీరు కావాలనుకుంటే కెమెరాకి జంప్ అయిపోయి కెమెరాస్ పరంగా మీరు డెసిషన్ తీసుకోవాలనుకుంటే అక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. Vivo X200 FE లో చూసుకుంటే సైడ్స్ మొత్తం కూడా ఇది అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ స్కాట్ సెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్ తో తీసుకొని వస్తున్నారు. అలానే ఎక్స్ట్రాగా మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 810H ప్రొటెక్షన్ ఉంది. మీకు డిఫరెంట్ టెంపరేచర్స్ లో సర్వైవ్ అవ్వగలదు అండ్ డ్రాప్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ IP రేటింగ్స్ IP68 ప్లస్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది Vivo X200 FE. సో బిల్డ్ క్వాలిటీ వన్ వర్డ్ లో సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు X200 FE ది. అదే మనం Oppo Reno 14 Pro చూసుకుంటే సైడ్స్ మొత్తం కూడా అగైన్ ఇది కూడా మెటల్ బాడీతో వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్. బ్యాక్ సైడ్ వెల్వెట్ గ్లాస్ తో వస్తుంది అండ్ బ్యాక్ ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. X200 FE బ్యాక్ సైడ్ గ్లాస్ కి ప్రొటెక్షన్ మెన్షన్ చేయాలి. ఇది CG7i బ్యాక్ సైడ్. ఫ్రంట్ కూడా ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బట్ దీనికి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ లాంటివి ఏమీ లేవు. IP రేటింగ్ పరంగా IP68 ప్లస్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కొద్దిగా మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ఒకటి అడిషనల్ గా X200 FE లో ఉంది కాబట్టి దీనికి ఒక పాయింట్ ఇస్తున్నా. అండ్ దీనికి బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి Oppo కూడా మనం ఇక్కడ పాయింట్ ఇస్తాం బిల్డ్ క్వాలిటీలో. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అగైన్ Vivo X200 FE లో MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. Antutu అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ లో Vivo 1.3 మిలియన్ వరకు స్కోర్ చేసింది అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ అరౌండ్ 95% దగ్గర థ్రాటిల్ అయింది. అండ్ BGMI లాంటివి గేమ్స్ ఆడి చూసాను, 90 FPS సపోర్ట్ ఉంది. స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ సపోర్ట్ ఉండిద్ది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు హెవీ లాక్స్ ఏమి ఉండవు. మీరు గేమింగ్ కూడా చక్కగా చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏ ఉండదు. RAM అండ్ ROM కాన్ఫిగరేషన్ LPDDR5X RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. మనం Oppo Reno 14 Pro లో చూసుకుంటే MediaTek Dimensity 8450 ప్రాసెసర్ తో వస్తుంది. 9000 సిరీస్ కాదు, బట్ క్లాకింగ్ స్పీడ్ 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. దీనికి కూడా సేమ్ క్లాకింగ్ స్పీడ్. కానీ CPU GPU పరంగా చూసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ CPU చూసుకుంటే Reno తో కంపేర్ చేస్తే X200 FE లో 30% బెటర్ CPU ప్రాసెసర్ ఉంది. అండ్ Antutu చెక్ చేసినప్పుడు నాకు X200 FE కంటే Reno లో కొంచెం బెటర్ స్కోర్ చేసింది. అండ్ దీంట్లో కూడా RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ LPDDR5X తోనే వస్తున్నాయి, UFS 3.1 స్టోరేజ్ టైప్ తోనే వస్తున్నాయి. సో రెండు ఆల్మోస్ట్ సిమిలర్, బట్ CPU కొంచెం బెటర్ Vivo లో ఉంది కాబట్టి మనం Vivo కి ఇక్కడ పాయింట్ అవ్వచ్చు. అండ్ 8350 తో కంపేర్ చేస్తే 9300 ప్లస్ ప్రాసెసర్ కొంచెం అహెడ్ ఉండిద్ది. ఫిజికల్ ఆస్పెక్ట్స్ లో రెండు కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఫోన్స్. ఇదేమో కాంపాక్ట్ ఫోన్, కాంపాక్ట్ సెగ్మెంట్ లో ఉండిద్ది. ఇదేమో రెగ్యులర్ సైజ్ లోనే ఉంటుంది, 6.7 6.8 స్క్రీన్. చేతిలో కంఫర్ట్ అయితే కొంచెం Vivo నే బెటర్ ఉండిద్ది, కాంపాక్ట్ సెగ్మెంట్ లో ఉంది కాబట్టి. X200 FE 6.3 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. 1.5 కి రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. Zeiss పార్ట్నర్షిప్ తో వస్తుంది. Zeiss మాస్టర్ కలర్ డిస్ప్లే అని చెప్పి పిలుస్తున్నారు. సో Zeiss పార్ట్నర్షిప్ డిస్ప్లే లో కూడా ఉంది. అండ్ డిస్ప్లే డెన్సిటీ 460 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో వస్తుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. Netflix HDR సపోర్ట్ కూడా ఉంది. P3 వైడ్ కలర్ గ్యామెట్ కి సపోర్ట్ చేసింది. అండ్ SGS లో బ్లూ లైట్ ఫిల్టర్ సపోర్ట్ కూడా ఉంది. సో ఐ కేర్ ప్రొటెక్షన్స్ లాంటివి కూడా ఎక్కువగానే కేర్ తీసుకున్నారు. సో ఓవరాల్ డిస్ప్లే పరంగా అయితే ఏది స్కిప్ చేసింది లేదు ఎక్సెప్ట్ డాల్బీ విజన్. అదే మనం Oppo Reno 14 Pro లో చూసుకుంటే 6.83 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది కూడా 1.5 కి రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది LTPS ప్యానల్, LTPO కాదు, LTPS ప్యానల్. ఇందులో HDR10+ ఉంటుంది. అగైన్ Netflix HDR సపోర్ట్ లాంటివి కూడా ఉంటాయి. కానీ డిస్ప్లే డెన్సిటీ ఇందులో 460 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ ఉంది కదా, ఇందులో 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తుంది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ కూడా హ్యూజ్ డిఫరెన్స్ ఉండేది. వివోలో మీకు అరౌండ్ 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఇందులో 1200 nits మాత్రమే వస్తున్నాయి. అండ్ నామినల్ హై బీమ్ నిట్స్ మీకు అరౌండ్ 1000 అండ్ అండర్ 1000 లో వెళ్ళిపోతాయి. ఇందులో హై బీమ్ నిట్స్ మీకు అరౌండ్ 1800 దాకా ఉంటాయి. సో బ్రైట్నెస్ ఫార్ బెటర్ ఉంది వివోలో. అండ్ కేపబిలిటీస్ ఇందులో Zeiss పార్ట్నర్షిప్ ఉంది. Zeiss మాస్టర్ కలర్ డిస్ప్లే అండ్ SGS ప్రొటెక్షన్స్ కానివ్వండి అండ్ బెటర్ డిస్ప్లే డెన్సిటీ కానివ్వండి. వివోకే అగైన్ డిస్ప్లే పరంగా ఒక పాయింట్ ఇస్తాం. నెక్స్ట్ ఇంకా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండింటిలో దేనికి ఉండవు. డాల్బీ సర్టిఫికేషన్స్ రెండు బ్రాండ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. నెక్స్ట్ ఆఫ్ ద రికార్డ్ కొంచెం నెట్వర్క్ సిగ్నల్ రిసెప్షన్ వైఫై స్పీడ్స్ మాట్లాడదాం. రెండింటిలో VoNR సపోర్ట్ ఉంది. రెండింటిలో మనం 5G కాల్స్ తీసుకోవచ్చు. బట్ 5G బ్యాండ్స్ పరంగా 25G బ్యాండ్స్ ఉన్నాయి వివోలో. Oppoలో మీకు అరౌండ్ 17 5G బ్యాండ్స్ తో వస్తుంది. వైఫై 7 జనరేషన్ తో వస్తుంది వివో. అండ్ దీంట్లో వైఫై 6th జనరేషన్. బ్లూటూత్ రెండింటిలో బ్లూటూత్ 5.4. కానీ కొంచెం 5G బ్యాండ్స్ బేస్ చేసుకొని అంటే కొంచెం ఎక్కువ 5G బ్యాండ్స్ ఉన్నాయి వివోలో. అండ్ వైఫై కూడా కొంచెం అహెడ్ జనరేషన్, వైఫై 6 ఇది, వైఫై 7. సో నెట్వర్క్స్ పరంగా కూడా ఒక పాయింట్ మనం వివోకి ఇస్తాం. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్ రెండింటిలో స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. టాప్ అండ్ బాటమ్ రెండు స్టీరియో స్పీకర్స్ యాక్ట్ అవుతాయి. రెండు కూడా ప్రీమియం క్వాలిటీ అనిపిస్తాయి. రెండిట్లో ఏది బెస్ట్ అని మనం చెప్పలేం. రెండు లౌడ్ ఉంటాయి, రెండు ప్రీమియం అనిపిస్తాయి. ఎందుకంటే 50,000 రూపాయల సెగ్మెంట్ లో తీసుకొచ్చారు కాబట్టి. కానీ 3.5 హెడ్ ఫోన్ జాక్స్ రెండింటిలో ఉండదు. ఓన్లీ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ మాత్రమే మనం యూస్ చేసుకోగలం. రెండు బ్రాండ్స్ 3.5 జాక్ ని మిస్ చేశారు. బట్ నేను మన ఛానల్ ఎటువంటి కాంటెంట్ ని మిస్ చేయను. జెన్యూన్ అండ్ ఆనెస్ట్ గా మీ ముందుకు వస్తూనే ఉంటా. మీ వంతుగా మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి చాలు. షేర్లు ఎట్లాగో కొట్టరు. మీ వరకు మీరన్నా సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 2 lakhs కి దగ్గరగా ఉన్నాం. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్సి రెండింట్లో మీరు రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవడానికి ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. మీ టీవీ, ఏసీ లాంటివి ఏవైనా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు స్మార్ట్ రిమోట్ ద్వారా. అండ్ ఎన్ఎఫ్సి రెండింట్లో ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. రెండింట్లో ఎన్ఎఫ్సి ట్యాగ్ ఉంటుంది కెమెరా పక్కన. అండ్ ఇప్పుడు అస్సలైన ఘట్టం కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్. పక్కనే మీకు ఫోటోస్ కూడా కంపారిజన్ చేస్తూ ఉంటా, క్లియర్ గా చూడండి. ఫస్ట్ వివోలో చూసుకుంటే ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921 సెన్సర్ తో వస్తుంది. ప్లస్ జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. సెకండ్ కెమెరా అగైన్ 50 మెగాపిక్సెల్ జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. సోనీ IMX 882 సెన్సర్ తో వస్తుంది. థర్డ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీనికి జైస్ పార్ట్నర్షిప్ కానీ లేదా సోనీ సెన్సర్ కానీ కాదు. ఫ్రంట్ మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అదే మనం ఒప్పోలో చూసుకుంటే బ్యాక్ సైడ్ 3 కూడా 50 మెగాపిక్సెల్స్. ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది కదా, ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా 50 మెగాపిక్సెల్. బట్ ఓమ్ని విజన్ సెన్సర్స్ అండ్ సామ్సంగ్ సెన్సర్స్ ఉంటాయి. ఇందులో సోనీ సెన్సర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ B2 సెన్సర్ తో వస్తుంది. అండ్ సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఇది సామ్సంగ్ JN5 సెన్సర్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఇది అగైన్ ఓమ్ని విజన్ సెన్సర్. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కూడా సామ్సంగ్ JN5 సెన్సర్ తో వస్తుంది. సో సెన్సర్స్ దగ్గరే తెలుస్తుంది. అండ్ నేను ఇమేజెస్ కూడా మీకు వేస్తూనే ఉంటా. మీకు ఒకటే బండ గుర్తు పెట్టుకోండి, సామ్సంగ్ సెన్సర్స్ ఎప్పుడైనా కానీ నేచురల్ కలర్స్ ఇస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళు ప్రాసెస్ చేసేటప్పుడు కావాలంటే వాటిని వివిడ్ అండ్ బూస్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేయలేదు, నేచురల్ కలర్స్ అలానే ఉంచారు ఒప్పోలో. అదే మనం వివోలో చూసుకోండి, సోనీ సెన్సర్ తో వస్తుంది. అండ్ వివో వాళ్ళ ఓన్ ఇమేజ్ ప్రాసెసింగ్ విత్ జైస్ పార్ట్నర్షిప్ తో ఉన్నారు కాబట్టి కొంచెం వివిడ్ కలర్స్ లాగా అనిపిస్తాయి అండ్ బూస్ట్ చేసినట్లు అనిపిస్తాయి. నేచురల్ కలర్స్ కావాలనుకుంటే మాక్సిమం కూల్ టోన్స్ లో ఉంటాయి ఒప్పోలో. అదే వివోలో చూసుకుంటే మనకు వార్మర్ టోన్ అనిపిస్తుంటుంది వివిడ్ టోన్ లో. ఓవరాల్ ఇమేజ్ చూడడానికి బాగుండేది మాత్రం ఒక 1 or 2% వివోలోనే కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే నేచురల్ గా ఉండడం కంటే కూడా కొంచెం లైట్ గా వివిడ్ టెక్స్చర్ లో లైట్ గా బూస్ట్ చేసినట్లు అనిపిస్తేనే కొంచెం కళ్ళకి మంచి కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనకి వివో చూడడానికి బాగా కనబడుతుంది. కానీ ఒప్పోని ఎక్కడ తీయడానికి ఉండదు, నేచురల్ కలర్స్ ఇస్తుంది అండ్ నేచురల్ టెక్స్చర్ ఉంటుంది. అడిషనల్ పాయింట్ పరంగా ఫస్ట్ వివో ఒక పాయింట్ ఇచ్చేస్తున్నా, ఎక్కడ అంటే AI సీజనల్ ఫోటోగ్రఫీ పరంగా. ఇందులో 4 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సమ్మర్, స్ప్రింగ్, ఆటమ్, వింటర్, ఇలా ఒక 4 మోడ్స్ ఉన్నాయి. ఈ 4 మోడ్స్ లో చాలా న్యాచురల్ గా, చాలా డిఫరెంట్ గా మీరున్న ఫోటోనే ప్రాపర్ గా AI తో అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేస్తుంది. అది చాలా బాగా నచ్చింది. ఇది దేంట్లో లేదు, ప్రెసెంట్ ఓన్లీ వివో బ్రాండ్ లో మాత్రమే కనబడుతుంది. ఒప్పోలో అలాంటి ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కొన్ని శాంపిల్స్ ఆల్రెడీ నేను ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. మీరు దానికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తే సరిపోతుంది. రెండోది జైస్ బోకే ఫిల్టర్స్ అండ్ జైస్ అపర్చర్ లెన్స్. మీకు 5 డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఉంటాయి, 23, 35, 50, 85, 100 mm ఫోకల్ లెన్స్. వీటిలో ఏ బోకే ఎఫెక్ట్ బాగుంటుందో కస్టమ్ ఆల్రెడీ ప్రీసెట్స్ ఉంటాయి. జస్ట్ మీకు నచ్చింది పెట్టుకుని క్యాప్చర్ చేసుకోవడమే. దాంతో పాటు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సపరేట్ మోడ్ ఉంటుంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ మినీ మూవీ మేకర్ అని చెప్పి తీసుకొని వచ్చారు. మీరు కొన్ని మల్టిపుల్ వీడియో క్లిప్స్ రికార్డ్ చేసుకొని వీటిని మైక్రో మూవీ అని చెప్పిన మోడ్ లో పెట్టేస్తే దానికి తగ్గట్టు అదే మ్యూజిక్ యాడ్ చేస్తుంది, ఫిల్టర్స్ యాడ్ చేస్తుంది, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ అన్ని పెట్టి ఒక మంచి వ్లాగ్ టైప్ లో తీసేస్తుంది. సో ఒకవేళ వ్లాగ్స్ ఎవరైనా ఇష్టపడుతున్నట్లయితే ఏ థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా చక్కగా చేసి పెట్టింది. అది ఒక మెయిన్ అడ్వాంటేజ్. అండ్ లాస్ట్ నా ఫేవరెట్ ఫీచర్, మీరు వాల్యూమ్ డౌన్ బటన్ ని డబుల్ ట్యాప్ చేశారనుకోండి, స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్ ఆన్ అవుతుంది. ఇందులో మళ్ళీ ఫోకల్ లెన్స్ డిఫరెంట్ ఉంటాయి అండ్ ఇందులో కొంచెం బెటర్ డీటెయిల్స్ క్యాప్చర్ అవుతున్నాయి. అండ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ లాంటివి క్యాప్చర్ చేయాలనుకున్న వింటేజ్ ఫోటోగ్రఫీ చాలా బాగా ఉపయోగపడింది. ఇలాంటివి ఏవి ఒప్పోలో లేవు. సో ఇది కంప్లీట్లీ అడిషనల్ పాయింట్ వివో బెటర్ గా స్కోర్ చేయడానికి. బట్ నేచురల్ ఫోటోస్ వాటి పరంగా కూడా ఒకసారి మనం మాట్లాడదాం. కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ మనం డీటెయిల్స్ అండ్ టెక్స్చర్ పరంగా మాట్లాడుకుంటే ఒప్పోతో కంపేర్ చేస్తే వివో ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ ఈ జైస్ పార్ట్నర్షిప్ ఉన్నాయి కాబట్టి కొంచెం బెటర్ డీటెయిల్స్ అండ్ కొంచెం బెటర్ టెక్స్చర్ ఉన్నట్లు అనిపిస్తుంది X200 FE లో. సో ఆల్మోస్ట్ అన్ని ఒకసారి మీరు చెక్ చేయండి. డే లైట్ శాంపిల్స్ వేస్తున్నాను, లో లైట్ శాంపిల్స్ వేస్తున్నాను. ఒక 10 ఫోటోస్ మనం కనుక క్యాప్చర్ చేసుకుంటే అందులో 3 or 4 ఫోటోస్ రెండు కూడా సిమిలర్ గా బాగున్నాయి, రెండు మంచి కాంపీట్ చేస్తున్నాయి అన్నట్లే మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక 5 or 6 ఫోటోస్ వరకు ఒక 1 or 2% బెటర్ గా వివో X200 FE లో అనిపిస్తుంది. ఆ 5000, 6000 డిఫరెన్స్ అనేది మనకు అక్కడ కొంచెం కనబడుతూ ఉంటుంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ అవి క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు కూడా ఎడ్జ్ డిటెక్షన్స్ అవి ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ అవి అబ్జర్వ్ చేయండి. ఒప్పోలో మీకు జైస్ ఇట్లాంటివి ఏం లేవు కాబట్టి, జైస్ ఫిల్టర్స్, జైస్ బోకే ఎఫెక్ట్స్ ఏం లేవు కాబట్టి మనకి డిఫాల్ట్ ఎప్పుడు మనం రెగ్యులర్ గా చూసేలానే అనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా వీడియో డిపార్ట్మెంట్, రెండు ఫోన్స్ కూడా 4K 60 fps లో క్యాప్చర్ చేయగలవు, బోత్ రేర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరాలో. అగైన్ కొంచెం కలర్స్ అనేవి నేచురల్ గా ఒప్పోలోనే కనబడుతున్నాయి, సామ్సంగ్ సెన్సార్ వస్తుంది కాబట్టి. ఇందులో మీకు కొంచెం లైట్ గా సైడ్స్ ని, గ్రాస్ ని కొంచెం హైలైట్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఉన్నట్టు చూపిస్తుంది ఒప్పో, కానీ కొంచెం రీటచ్ చేసి వివో X200 FE చూపిస్తుంది. ఆ రీటచ్ మీకు ఇష్టపడే లెక్క అయితే వివోకి ఒక పాయింట్ స్కోర్ చేయండి. బట్ నేచురల్ గానే నాకు కావాలి, ఫేస్ కూడా కొంచెం బ్లాక్ స్టోన్ లో కనపడినా పర్లేదు, నేచురల్ గా ఉంటే సరిపోయింది అనుకుంటే ఒప్పోకి మనం స్కోర్ ఇవ్వచ్చు. బట్ రెండు కూడా 4K 60 fps చాలా చక్కగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. నేనైతే రెండింటికి పాయింట్ ఇస్తున్నా. బట్ ఎక్స్ట్రా పాయింట్ మాత్రం చాలా డిఫరెంట్ ఎక్స్ట్రా మోడ్స్ ఉన్నాయి కాబట్టి, సీజనల్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్, మైక్రో మూవీ అండ్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ లాంటివి, ఇవి కావాలనుకుంటే మీరు వివోని పిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6500 mAh బ్యాటరీతో వివో X200 FE వస్తుంది. 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి ఏం తీసుకురాలా, అది ఒక పెద్ద మైనస్ పాయింట్ ఈ ఫోన్ కి. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జ్ 5 వాట్ కి సపోర్ట్ చేసింది. ఫుల్ ఛార్జ్ చేయాలనుకుంటే 1 or 3 minutes లో ఫుల్ ఛార్జ్ అయ్యింది. అదే ఒప్పో రెనో 14 Pro చూసుకుంటే 6200 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ ఇస్తారు, సూపర్ బుక్ ఛార్జర్. బట్ ఇక్కడ నా ఫేవరెట్ పార్ట్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. OnePlus డాష్ ఛార్జర్ లాంటివి ఏమైనా ఉన్నా లేదా 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి ఉంటే చాలా ఫాస్ట్ గా, ర్యాపిడ్ గా ఫాస్ట్ అవుతాయి. 50
వాట్ వైర్లెస్ ఛార్జర్ ఉంది, అది మేజర్ ప్లస్ పాయింట్. క్లియర్ గా బ్యాటరీ డిపార్ట్మెంట్ లో నేను అటు ఇటు ఆలోచించాను. 50 వాట్ వైర్లెస్ ఛార్జ్ ని అదొక్కటి బేస్ చేసుకుని మనం క్లియర్ గా పాయింట్ ఇవ్వచ్చు Oppo Reno 14 Pro కి. అండ్ ఫుల్ వర్కింగ్ డే 2 ఫోన్స్ వస్తాయి, యూసేజ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. అండ్ ఇప్పుడు ఇంకొక మెయిన్ డిపార్ట్మెంట్ OS అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ స్వీట్ పరంగా వివో ఫంటచ్ OS 15 తో వస్తుంది, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 జూలై సెక్యూరిటీ ప్యాచ్ రన్ అవుతుంది. ఒప్పోలో కలర్ OS 15 తో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ 15 అగైన్ జూలై సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది, రెండు కూడా. కానీ పర్సనల్ గా మాట్లాడితే నీకు ఏది కొంచెం బెటర్ OS అన్నట్లు అనిపించింది అంటే నాకు కలర్ OS 15 కొంచెం బెటర్ అనిపించింది. ఇది సిమిలర్ టు OnePlus Oxygen OS లా అనిపించింది. అండ్ ఫీచర్స్ కొంచెం స్మూత్నెస్ ఇవన్నీ కూడా నాకు ఈ ఫంటచ్ OS 15 తో కంపేర్ చేస్తే అండ్ యూస్ చేసేటప్పుడు కూడా నాకు కలర్ OS 15 లోనే కొంచెం బెటర్ ఉన్నట్లు అనిపించింది. అండ్ వివోలో ఆరిజిన్ OS వస్తుంది అన్నట్లు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ రైట్ నౌ ఫంటచ్ OS 15 తో కంపేర్ చేస్తే కలర్ OS 15 కి మనం పాయింట్ ఇస్తాం. అండ్ అప్డేట్ పాలసీ పరంగా మాత్రం వివో 4+5 years అప్డేట్ పాలసీతో వస్తుంది, Reno 14 Pro 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో మేజర్ ఆండ్రాయిడ్ పరంగా 1 year, సెక్యూరిటీ పరంగా 2 years అహెడ్ ఉంటుంది. వివో 4+5 years వస్తుంది కాబట్టి దీనికే మనం అప్డేట్ పాలసీ పరంగా పాయింట్ ఇవ్వగలం. లాస్ట్ సర్వీస్ పరంగా అయితే రెండింటిలో సర్వీస్ సెంటర్స్ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ గానే ఉంటాయి, రెండింటి సర్వీస్ బాగుంటుంది ఎందుకంటే ప్రీమియం ఫోన్స్ కాబట్టి. సో ఇది ఓవరాల్ గా వివో X200 FE వర్సెస్ Oppo Reno 14 Pro ఈ రెండింటి మధ్యలో ఉన్న క్లియర్ కంపారిజన్. మీకు ప్రతి డిపార్ట్మెంట్ లో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫైనలీ వన్ వర్డ్ లో వివో X200 FE పిక్ చేసుకుంటావా లేదా Reno 14 Pro పిక్ చేసుకుంటావా అని అడిగితే రెండు కూడా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, రెండింటిలో ఏది ఇప్పుడు కొనమాకండి. ఇది 55,000 45,000 నుంచి 50,000 రూపాయల మధ్యలో వస్తే పిక్ చేసుకోండి. స్ట్రిక్ట్ గా అయితే 45 నుంచి 47 ఆ ప్రైస్ అయితే దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్. Reno 14 Pro కూడా అంతే. బట్ Reno 14 Pro మాత్రం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చు అన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే 46,500 వస్తుంది. బట్ స్టిల్ మీరు ఒకవేళ ఆఫ్లైన్ లో ట్రై చేసి 40 నుంచి 45,000 రూపాయల మధ్యలో వస్తే Reno 14 Pro పిక్ చేసుకోవచ్చు. సో ప్రైజెస్ ఇప్పుడున్న ప్రైజెస్ తో కంపేర్ చేస్తే నేను చెప్పిన ప్రైజెస్ లో కొనుక్కోవడానికి ట్రై చేయండి, మీరు కొంచెం వాల్యూ ఫర్ మనీ ఫీల్ అవుతారు. సో అది అర్థమైంది అనుకుంటున్నా. ఇది మరి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్ చేయరులే, నేను చెప్పిన మీరు అనవసరం, మీరు షేర్ చేయరు బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కి కొత్తగా వచ్చి కంటెంట్ మీకు నచ్చి ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి చాలు. ఓకే, 2 lakhs సబ్స్క్రైబర్స్ కి దగ్గర ఇలాంటి ఇంకా మంచి మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, మీరు సబ్స్క్రైబ్ అవుతుండండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.